గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షల రూపాయల విలువ చేసే ప్రజా ఆస్తులను వేలంలో ఒక ప్రణాళిక ప్రకారం కమిషన్లకు కక్కుర్తిపడి అమ్మేశారన్నారు. గత ప్రభుత్వం లీజుల పేరుతో హనుమకొండలో విలువైన ప్రభుత్వ భూములను అప్పగించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా వేలంపాటలో అతి తక్కువ ధరలను ప్రమోట్ చేస్తూ విలువైన భూములను విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు ఈ పరిపాలన కొనసాగిస్తారంటూ నిలదీసిన హనుమకొండ బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ రాబోతున్న నేపథ్యంలో మూడు పార్టీలు కూడా పోటాపోటీన వారి ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. నిన్న జరిగిన కూడా వేలంపాట లోపల ఫ్లాట్ల వేలంపాట లోపల తీవ్ర అక్రమాలు జరిగాయంటూ బీజేపీ శ్రేణులు అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేసింది. దానిలో పోలీసులు అరెస్ట్ చేయడం, తీవ్ర గలాట నెలకొన్న పరిస్థితి. మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది? మనతో బీజేపీ రావు పద్మ రాష్ట్ర నాయకురాలు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఎందుకు నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది? అంత రప్చర్ జరిగింది, పోలీసులు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ భూమి కూడా సంబంధించింది బహిరంగ వేలంపాట అని ఇచ్చింది, అంటే దానిలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ వెళ్తే ఇంకా రాబోయే తరాలకు ఏముండవు. అంతకుముందున్న గతంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ వినయ్ భాస్కర్ గారు ఇక్కడ ఉన్న చాలా వరకు తాకట్టు పెట్టిండ్రు. అదేవిధంగా చాలా ఎక్కువ టైం లీజుకి ఇచ్చిండ్రు. ఇక ఉన్న భూమిని కూడా ఇట్లా ప్రతి ఎమ్మెల్యే వస్తూ పోతూ ఉంటే ఇట్లా చేసుకుంటూ పోతే అభివృద్ధి అనేది జరగదు. ఈ రాబోయే తరాలకు ఇక ప్రభుత్వ భూములు అనేది ఉండదనే ఉద్దేశంతో మేము తీవ్రంగా వ్యతిరేకించినాం. ఎందుకంటే దానిలో కూడా అంటే వాళ్ళ సొంత స్కీములు ఏర్పాటు చేసుకొని దానిలో కూడా, ఎందుకంటే ఆడ దాదాపుగా ఆ బాలసముద్రం ఏరియాలో ఒక గజానికి వచ్చేసి 1,30,000 1,40,000 ఉంటుంది. వాళ్ళు 60,000 వరకే గజం పెట్టి దానిలో కూడా మోసం, దానిలో కూడా స్కీమ్ పెట్టుకొని నిన్న వేలం పాటను పెట్టి దానిలో ఒక దాదాపుగా 5గురికి 5,000 గజాలు, ఒక్కొక్క 1000 గజం ఒక ప్లాట్ పెట్టి 62 నుంచి 64, 65, 66 ఇట్లా 5,000 గజాలను అమ్మేసిండ్రు ఆల్రెడీ. అది ఎందుకంటే అదేదో మరి అదేం వేలం పాట జరిగిందో తెలియదు. ఇక ఇంకొకరు వచ్చి వేలం పాట పాడి 97,000 కనుక పాడి వెంటనే అది ఆపేసింది. ఎందుకంటే దానిలో ఎక్కువ రావద్దు, ఎందుకంటే ఈ స్కీముల ద్వారా వాళ్ళకు వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక గవర్నమెంట్ ప్లేస్ ఈ విధంగా వేలం పాట పెడితే దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎవరు కొనుక్కున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటిదే నువ్వు 60,000కు అమ్ముతున్నావు అంటే దానిలో మతలబ్ ఏందనేది మా అభిప్రాయం. అదేవిధంగా ఒక ప్రభుత్వం ఏదన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి. ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీ మేము అమ్ముతా అంటే అభివృద్ధి చేస్తామంటే అమ్ముకుంటామని ఇక్కడున్న నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తలమ్మి చెప్పులు కొనుక్కున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అమ్మి అభివృద్ధి. మరి మాటకు ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు వరంగల్ను అభివృద్ధి చేస్తా, వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ అని. మరి వరంగల్ను అభివృద్ధి చేస్తా అన్నప్పుడు ఇక్కడున్న నాయని రాజేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు చేసుకొచ్చడానికి చేతనైతే లేదా? మరి లేకుంటే ఈ ప్రభుత్వ భూములు అమ్ముతేనే మీకు వచ్చే ప్యాకేజీలు వస్తాయనా? కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం, మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. కూడా భూములు అమ్మకుండా ఉండడానికి మేము వ్యతిరేకిస్తాం. నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ మధ్య బీజేపీని బాగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటారు అంటే ఇవాళ మీరు ఇరువురు మధ్య కూడా మాటల యుద్ధం అనేది ప్రారంభమైంది, కొనసాగుతుంది. దేనికి సంకేతం? ఇప్పుడు చూస్తున్నాము ఆయనే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, మాట్లాడితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది హంటర్ రోడ్డుకు సంబంధించి టైర్ రీట్రేడింగ్ కంపెనీ ఉంది. అది ఆ గతంలో ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని లాంగ్ టైం లీజుకి ఇవ్వడం కోసం చేస్తే ఇలా జేఏసీ నాయకులుగా రావు అమరేందర్ రెడ్డి గారు కొట్లాడినరు. అదేవిధంగా నేను అధ్యక్షురాలుగా నేను కూడా దాని విషయంలో వెళ్ళొద్దు, ఇది ఇవ్వద్దని కొట్లాడిను. కానీ ప్రభుత్వాలు తలుచుకుంటే కాందని. కానీ దానిలో భారతీయ జనతా పార్టీ పండుకున్నదా? అప్పుడు ఏం చేసింది? దాని విషయంలో మాట్లాడలేదు, ఇలా మా విషయాల్లో మాట్లాడుతా ఉన్నది. అంటే నేను అడుగుతున్న నాయని రాజేందర్ రెడ్డి గారిని, సరే గతంలో నువ్వు కొట్లాడినావు, మేము కొట్లాడలేదన్నావు, నీకు ప్రూఫ్ చూపెట్టినా. కానీ మరి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, మరి లీజుకి ఇచ్చిన దానిలో ఇంతకుముందు ఫంక్షన్ హాల్ ఉండే, ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తున్నాయి దాని ముందట. మరి దానిలో మతలబేంది? మరి నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు ఆ భూమిని ఏదైతే లీజుకి ఇచ్చినామో దాన్ని ఎందుకు వెకేట్ చేయిస్తలేవు లీజును? మేము అడుగుతున్నాం, అది చేయించు. ఇలా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఎక్కడన్నారా కబ్జా చేసిన అంటున్నావు కదా, దాన్ని కూడా వెకెట్ చేయించు. మరి ఎందుకు దానిలో మరి ఎందుకు చేయిస్తలేవు? అది కాకుండా నీకు చేతగాక నీకు అబద్ధాలు ఆడుకుంటూ నీకు అబద్ధాలు ఆడుతున్నావు, మరి గుర్తులేదో మరి ఒక్కసారి డాక్టర్ని చూయించుకుంటే ఒకసారి అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధిగా ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకే పనిచేస్తున్నది తప్పితే ఎక్కడ కూడా మేము అభివృద్ధి లేకుండా మాట్లాడతలేము. ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాం. ఇలాంటి తప్పుడు
మాటలు మాట్లాడకుండా నిజాయితీగా మాట్లాడు, నిజాయితీగా అభివృద్ధికి మేము కూడా సహకరిస్తున్నాం. చూసిన మొత్తానికి ప్రభుత్వ జాగాలు కానీ ఆస్తులు కానీ అమ్ముకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతామనంటే మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం అదే తీరుగా నడుస్తుంది. సో మేము మాత్రం ఎట్టి కోశాన ప్రజల ఆస్తులు భవిష్యత్ తరాలకు అందించేందుకోసం మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి రావు పద్మ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.